హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఈ వీడియోలో ట్రిగనోమెట్రీ చాప్టర్ గురించి కొంచెం నేర్చుకుందామండి. సో ఈ ట్రిగనోమెట్రీ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు 10th కానీ ఇంటర్లో కానీ ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ తీసుకున్నప్పుడు ఈ ట్రిగనోమెట్రీ చాప్టర్ చాలా వాల్యుబుల్ అండి. మాక్సిమం ఎక్కువ పోర్షన్ ఈ ట్రిగనోమెట్రీ చాప్టర్ మీదే ఉంటుంది ఎంపీసీ ఎంఈసీలో కానీ. అదేవిధంగా 10th సిలబస్లో కూడా చాలా వరకు ఉంది. సో కాబట్టి ప్రతి వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీరు బెనిఫిట్ అవుతారు. సో ప్రతి పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, ఏమేమి తీసుకుంటారు, ఎలా చేసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనేది. సో ఈ వీడియోలో మాత్రం మనం 11.1 ఎక్సర్సైజ్ మనం చేద్దామండి. ఇది మీకు 10th ఎక్స్ 10th క్లాస్లో ఎక్సర్సైజ్ 11.1. ఓకే, సో ఇది టిఎస్ అండ్ ఏపీ స్టూడెంట్స్ వాళ్ళకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ అండి. సో ఎవ్రీ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆ క్వశ్చన్స్ని ఎలా విధంగా సొల్యూషన్స్ ఈజీగా చేయగలుగుతామో కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. సో మనకు ఇక్కడ 11.1.1 అని ఉంది, నేమింగ్ ద సైడ్స్ ఇన్ ఏ రైట్, RIGHT, రైట్ ట్రయాంగిల్. సో మనం ఇక్కడ ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకుందామండి ఇక్కడ. ఓకే, సో ఇది ఏ, ఇది బి అండ్ ఇది సి అనుకుందాం. రైట్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ ఏదో ఒక వన్ యాంగిల్, అట్లీస్ట్ వన్ యాంగిల్ ఇట్ విల్ బికమ్ ఏంటండి 90 degrees ఉండాలి. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో దీని ప్రకారం మనం నేమింగ్ ద సైడ్స్ అంటున్నాం, మనం సైడ్స్ని నేమ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ యాంగిల్ మనం ఏం తీసుకుందామంటే ఇక్కడ ఒక ఏ అనే యాంగిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఓకే ఆపోజిట్ టు ద ఏ అంటే ఏంటి, బీసీ అనేది ఆపోజిట్ టు ద యాంగిల్ ఏకు ఉంది అన్నట్టు. ఇప్పుడు బీసీ ఈజ్ ఆపోజిట్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, ఈ విధంగా తీసుకుంటామండి. అంటే ఇక్కడ యాంగిల్కి ఇక్కడ ఆపోజిట్ అనేది బీసీగా ఉంది కదా. సో ఏబి ఈజ్ అడ్జసెంట్. ఇక్కడ ఏంటిది అడ్జసెంట్. ఓకే, అడ్జసెంట్ ఇది ఒకటి ఉంటుందండి ఇక్కడ, అడ్జసెంట్ సైడ్. ఓకే, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. సో ఇది ఒకటి ఆపోజిట్ అయిపోయింది, ఒకటి అడ్జసెంట్ అయిపోయింది. ఇంకోటి ఏముంటుందండి, ఏసీ. సో ఏసీ అనేది ఏంటిది, ఏసీ ఈజ్ ఏ హైపోటెన్యూస్. సో మనం ఈ మూడు ఇక్కడ నేమ్ చేస్తామండి. సో బీసీ ఏంటండి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ యాంగిల్ ఏ. సో మనం ఇక్కడ దీనికి ఆపోజిట్ కూడా ఇట్లా తీసుకోవచ్చండి. అదేవిధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్న తర్వాత ఏబిసి అని ఉంటే, సో ఇందులో సికి ఆపోజిట్ ఇట్లా తీసుకోవచ్చు ఇది. అదేవిధంగా సికి అడ్జసెంట్ ఇది హైపోటెన్యూస్. ఏ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కైనా హైపోటెన్యూస్ ఒక విధంగా ఉంటుంది. సో యాంగిల్ మారడం వల్ల హైపోటెన్యూస్ మారదు, కాకుండా సైడ్స్ మారుతాయి. ఓకే, సైడ్స్ ఏ విధంగా మారుతాయి అంటే ఇప్పుడు మనం యాంగిల్ ఏ నుంచి చూసాం కదా, యాంగిల్ ఏ నుంచి చూసినప్పుడు ఆపోజిట్ ఏముంది, బీసీ ఉంది. అదే యాంగిల్ సి నుంచి చూస్తే ఆపోజిట్ ఏముంటుంది మనకి, ఏబిగా ఉంటుంది ఆపోజిట్ ఇట్లా. సో ఇదే డిఫరెన్స్ అంతే. సో ఇది మనం ఏంటి, నేమింగ్ ద సైడ్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇంకోటి 11.2.1 డిఫైనింగ్ ద ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండి. డిఫైనింగ్ ద ట్రిగనోమెట్రిక్ రేషియోస్, ఇది మీ 277 పేజ్ నెంబర్లో ఉంటుంది. ఒక్కసారి చూడండి, అది చదవండి, అంతా థియరీ అవసరం ఇక్కడ. సో థియరీ వద్దు సార్ నాకు డైరెక్ట్ కూడా చేయగలుగుతాం అనుకుంటే మనం చేసేసుకోవచ్చు అండి. ఇంకో విషయం ఏంటంటే 11.2 మీద డిపెండ్ అయ్యి దీన్ని డిఫైన్ చేశారు యాక్చువల్లీ. సో మీరు అంతగానం చేయాలనుకుంటే చేయొచ్చు, లేకుంటే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో నేను చెప్పేస్తున్నాను. ఓకే, సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఒకటి సైన్, ఓకే, ఒకటి కొసైన్, ఒకటి టాంజెంట్. సో ఈ మూడు మీద మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా చేస్తాం ఫ్యూచర్లో, అంటే లైక్ ముందు వీడియోలో. సో సైన్ని తీసుకుంటాం, ఇది సైన్. ఓకే, ఇది ఒక ప్రాపర్టీ ట్రయాంగిల్స్. సైన్ ఇప్పుడు ఏదైనా యాంగిల్ తీసుకుంటే సైన్ ఏ యాంగిల్ తీసుకుంటాం. ఇక కొసైన్ ఉంది కదండి, కొసైన్ ఏ కూడా తీసుకుంటాం. సో కొసైన్ ఏని మనం కొసైన్ ఏ రాసుకోండి, ఎవ్రీ టైం కాస్ ఏ అని రాసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏ అని రాసుకోవచ్చు, ఇక్కడ టీటా అని కూడా రాసుకోవచ్చు, యాంగిల్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏ కావచ్చు, టీటా కూడా కావచ్చు. అదేవిధంగా టాంజెంట్ ఏ అని రాస్తాం. సో టాంజెంట్కి బదులు మనం ఏం రాసుకోవచ్చు అంటే టాన్ ఏగా రాసుకోవచ్చు, ఆర్ టాన్ టీటాగా రాసుకోవచ్చు యాంగిల్గా తీసుకున్నప్పుడు. ఓకే, సో ఈ టీటా అనేది యాంగిల్గా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో సమ్ టైమ్స్ ఏ కూడా తీసుకుంటాము. ఎప్పుడైతే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఏబీసీలో తీసుకుంటాము, ఓకే, అప్పుడు మనం దీన్ని టాన్ ఏ కానీ కాస్ ఏ కానీ సైన్ ఏ కానీ అలా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ సైన్ బి అని తీసుకోవచ్చు, ఇక్కడ కాస్ బి అని కూడా తీసుకోవచ్చు, ఇలా ఏ విధంగా అయినా సరే సైన్ తీసుకోవచ్చు, సైన్ బి అని. సో ఏ విధంగా అయినా డిఫైన్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ ఇంకోటి డిఫైన్ ద రేషియోస్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది ఎక్కడుంది మనకి,
278 పేజ్ నెంబర్లో ఉంది, లేకుంటే వేరే దగ్గర ఉంటుంది, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాడు అండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాడు. దీని గురించి మనం ఇందులో ఏ అండ్ యాంగిల్ ఎట్ బి, ఓకే, అండ్ సి తీసుకున్నాడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో యాంగిల్ ఇక్కడ తీసుకున్నాడు టీటా లాగా. ఇక్కడ కొన్ని లైక్ ఫంక్షన్ లైక్ ఏబిసి ట్రయాంగిల్ నుంచి ఒక డిఫైన్ చేశాడు. ఏమిటి అంటే సైన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే మనం సైన్ ఏ రాసుకుంటాం. సైన్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ. సైన్ ఏ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని తెలుసుకుందాం. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ టు ద యాంగిల్. సో ఇక్కడ ఆపోజిట్ ఏంటండి? బీసీ కదా, డివైడెడ్ బై ఏసీ ఇక్కడ దిస్ వన్. అండ్ ఈ విధంగా కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ తీసుకుంటే దీన్ని కాస్ ఏగా రాసుకుంటాం. కాస్ అంటే ఏంటండి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్గా తీసుకుంటాం. అడ్జసెంట్ ఏంటి? అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెన్యూస్గా తీసుకుంటాం. సో దీన్ని మనం ఇక్కడ అడ్జసెంట్ అంటే ఏంటి? మనకు ఏబి డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఏంటి? ఏసీగా తీసుకుంటాం. అదేవిధంగా ట్యాన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే దీన్ని ట్యాన్ ఏగా రాసుకుంటే ఇప్పుడు అడ్జసెంట్ అయిపోయింది, ఆపోజిట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఏముంది మనకు? ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది. ఇది ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుందండి. ఆపోజిట్ ఏంటి? బీసీ డివైడ్ బై ఏబి అనేది మనకి వస్తుంది. ఇక్కడ మనకు సైన్ ఏ, కాస్ ఏ, ట్యాన్ ఏ మూడు ఉన్నాయి. వీటికి మళ్ళీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఒకటి ఉంటుందండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, ఇన్వర్స్. సో ఈ యాంగిల్స్ ఏదో చూద్దాం. సైన్కి ఏముంటుందంటే కొసెకెంట్ ఉంటుందండి. కొసెకెంట్ ఏ, ఇది సైన్కి. మరి కాస్కి ఏముంటుంది? సీకెంట్ ఏ ఉంటుందండి. అదే విధంగా ట్యాన్కి ఏం రాసుకుంటామంటే కాట్ ఏ అని రాసుకుంటాం. సో ఈ మూడు ఉంటాయండి, ఇది కాకుండా. సో కొసెక్ ఏం రాసుకుంటామంటే 1/sin ఏ అని కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా సీకెంట్ ఏం రాసుకోవచ్చు? 1/cos ఏ అని రాసుకోవచ్చు. అదేవిధంగా కాట్ ఏమని రాసుకోవచ్చు? 1/tan ఏ అని రాసుకోవచ్చు. ఈ విధంగా బేసిక్స్ మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకోవచ్చు అండి. సో తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చూస్తూ మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. సో ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే ఇఫ్ tan ఏ ఈజ్ ఈక్వల్ టు, సొల్యూషన్ ఏ విధంగా రాసుకుందామంటే మనకు tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి? 3/4గా ఇచ్చాడు. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకుందాం మనం. ఓకే, ఇక్కడ ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. సో tan ఏ అంటే ఏంటండి? ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో ఆపోజిట్ ఏంటండి మనకి? ఆపోజిట్ ఇది పైనది 3, ఆపోజిట్ 3. అడ్జసెంట్ ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. అడ్జసెంట్ ఏంటి? మన ఏబి కదా. ఏబి అంటే ఎంత? 4గా తీసుకుంటాం దీన్ని ఇక్కడ అడ్జసెంట్ ప్లేస్లో. ఓకే, సో మనకు పైథాగరస్ థీరం తెలుసు. ఏంటిది? పైథాగరస్ థీరం ఏంటండి? ఓకే, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, లేకుంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. హెచ్ స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం. ఓకే, సో ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయండి? 3 ఉంది, ఇక్కడ 4 ఉంది మనకు. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా. సో ఇందులో ఏబీ అంటే ఎంత అండి? 4 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఎంత అండి? 3 స్క్వేర్. ఇది ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 4 జా 16 ప్లస్ 3 3 జా 9. ఏసీ ఈజ్ ఈక్వల్ టు √25 అండ్ ఇట్ విల్ బికమ్ 5 విల్ కమ్ 5 వస్తుంది కదండి. సో 5. సో మనకు హైపోటెన్యూస్ ఏంటి? ఇక్కడ మనకు 5 వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఓకే, సో ఇక్కడ సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్, ఇక్కడ రేషియోస్ ఆఫ్ అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ అంటే సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటే చేసేయండి మీరు అక్కడ మీకు అర్థమవుతాయి. ఓకే, ట్యాన్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటే ఆల్రెడీ ట్యాన్ ఏ వచ్చింది. ట్యాన్ ఏ ఎంత? 3/4 ఇచ్చాడు వాడే. సో వీటికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రేషియోస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే కొసెకెంట్ ఏ, ఓకే, ఇది సీకెంట్ ఏ అవుతుందండి, ఇక్కడ కాట్ ఏ అవుతుందండి. మన కాట్ ఏ వాల్యూ ఏంది? డైరెక్ట్ ఇన్వర్స్ కాబట్టి ఇది మనం 4/3 అని రాసుకుంటాం. ఇప్పుడు సైన్ ఏ ఏంటండి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే 3/5 వస్తుంది. అదేవిధంగా కాస్ ఏంటి? 3/4. కాస్ బై 3/4 కాదు, 4/5. ఎందుకంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే అడ్జసెంట్ ఎంత? 4 డివైడ్ బై హైపోటెన్యూస్.
కొసెకంట్ అంటే దీనికి రివర్స్ అంటే 5/3 అండి. ఇది కూడా 5/4 అవుతుంది. ఇది సెకండ్ ఏ. సో ఇవండి ఫస్ట్ యొక్క ఆన్సర్స్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎగ్జాంపుల్ సెకండ్ వన్. సెకండ్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమిటంటే ఇఫ్ ఏ అండ్ పి if angle A and angle P are acute angles such that sin A is equal to sin P, then prove that angle A is equal to angle P అని మనం ప్రూవ్ చేయాలి ఇక్కడ. సో వాట్ ఈస్ ప్రూఫ్ హియర్? సో ప్రూఫ్ ఏంటి ఎలా వస్తుందంటే, సో వాడే ఇచ్చాడు మనకు టెక్స్ట్ బుక్లో. సో గివెన్ దట్ sin A is equal to sin P అనే కండిషన్ ఇచ్చాడండి. సో దీని ప్రకారం మనం చేద్దాం. సో రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాడు. ఓకే, అదేంటంటే ఇక్కడ యాంగిల్ ABC తీసుకున్నాడు. ఇంకో ట్రయాంగిల్ ఏం తీసుకున్నాడు అండి చూడండి మంచిగా, యాంగిల్ PRQ తీసుకున్నాడు. అంటే PQR ఇలా తీసుకున్నాడు అండి. ఓకేనా? సో ఇక్కడ యాంగిల్ మెయింటైన్ చేశాడు. మనం ఫస్ట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ ఏ అంటే ఏంటండి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ ఏంటిది? BC డివైడ్ బై హైపోటెన్యూస్ ఏంటిది? AC కదా. అండ్ అదేవిధంగా సైన్ P ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి అండి? ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు QR. సో QR డివైడ్ బై హైపోటెన్యూస్ ఏంటిదండి? PQ అండి. హైపోటెన్యూస్ ఏంటిది? PQగా తీసుకుంటాం మనం. సో రెండు వచ్చాయి. ఇక్కడ మన సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ P కదండి. సో దీని ప్రకారం ఏంటండి? BC డివైడ్ బై, సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుందండి. సో AC ఈక్వల్ టు QR డివైడెడ్ బై PQ వస్తుంది. సో దీని ఈజ్ ఈక్వల్ టు నేను ఏమనుకుంటున్నా అంటే K అనుకుంటున్నా. ఇది 1 అని తీసుకుందాం మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. సో బై యూజింగ్ ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే, సో మనం ఈ రెండింటిని యూజ్ చేసుకుని పైథాగరస్ థీరం ప్రకారం చేస్తే, ఓకే, బై యూజింగ్ దిస్ థింగ్ పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే, దీన్ని పైథాగరస్ థీరం అనుకోండి, నేను పీటీగా రాసేసాను. ఇక్కడ AB, సో ఇవి తీసుకుందాం మనం, ఈ సైడ్స్ తీసుకొని చేద్దాం. AB బై పైథాగరస్ థీరం ఏంటి? AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకే, అదేవిధంగా ఇందులో ఓకే PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే PR స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. ఇది QR స్క్వేర్ PR స్క్వేర్. సో దీని ప్రకారం AB ఈజ్ ఈక్వల్ టు, నేను AB ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలంటే ఏంటి? ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇది స్క్వేర్ రూట్ అవుతుంది. సో దాని ప్రకారం రాసుకుంటాను. అదేవిధంగా PR కూడా రాసుకుంటాను, ఈ లెవెల్లో. సో PR ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్లని ఈక్వల్ చేస్తున్నాను నేను డినామినేటర్లో చేసి. ఓకే, సో ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? అండర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ మైనస్ ఏమొస్తుంది? BC స్క్వేర్ వస్తుంది డివైడెడ్ బై, ఇక్కడ ఏమొస్తుంది? అండర్ రూట్ ఆఫ్ PR స్క్వేర్ అంటే అండర్ రూట్ ఆఫ్ PQ స్క్వేర్ మైనస్ ఏమొస్తుంది? QR స్క్వేర్ వస్తుందండి. సో దీని ప్రకారం అండర్ రూట్ ఆఫ్లో BC అంటే ఏంటండి మనకి? సో BC ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఫ్రమ్ 1 వీ కెన్ రైట్ ఇట్ యాజ్, మనం BC ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ AC రాసుకోవచ్చు. K ఇంటూ AC. సో ఇక్కడ నేను BC ప్లేస్లో AC రాస్తున్నాను, అంటే AC స్క్వేర్ మైనస్ K ఇంటూ AC స్క్వేర్. ఓకే, K స్క్వేర్ AC స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే సో ఇక్కడ BC స్క్వేర్ ఉంది కాబట్టి. అండ్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ PQ స్క్వేర్. ఓకే, PQ స్క్వేర్ మైనస్ K ఇంటూ దిస్ విల్ మల్టిప్లై K ఇంటూ QR ఈజ్ ఈక్వల్ టు, ఈ QR ఈజ్ ఈక్వల్ టు PQ హోల్ స్క్వేర్ వస్తుంది. సో దీంట్లో కూడా స్క్వేర్ వస్తుంది, అంటే ఇక్కడ మనకు AC స్క్వేర్ కామన్ తీస్తే అండర్ రూట్లో 1 మైనస్ K స్క్వేర్ వస్తుందండి, డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ PQ కామన్ తీస్తే PQ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ K స్క్వేర్ వస్తుంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందంట? AC స్క్వేర్ డివైడెడ్ బై PQ స్క్వేర్ వస్తుంది. సో స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోతే మనకు AC బై PQ మిగులుతుందండి. AC బై PQ మిగులుతుంది. సో AC బై PQ ఈజ్ ఈక్వల్ టు AB బై PR కూడా రాసుకోవచ్చు. AC బై PQ ఈజ్ ఈక్వల్ టు AB బై PR రాసుకోవచ్చు. అదేవిధంగా ఇంకేముందండి మనకి? BC బై ఇక్కడ, సో అదేవిధంగా AB బై PR. సో ఇక్కడ AC బై PQ ఒకటి ఉంది కదా, సో ఇంకోటి ఏం రాసుకోవచ్చు? సో AC బై PQ ఈజ్ ఈక్వల్ టు, దీనిలో AC ఇక్కడ తీసుకొస్తే AC బై PQ ఈజ్ ఈక్వల్ టు
బీసీ బై క్యూఆర్ వస్తుందండి. ఇక్కడ బీసీ డివైడ్ బై క్యూఆర్ వస్తుంది. సో ఇది మనకు ఈ విధంగా ప్రూవ్ చేసామంటే మనకు యాంగిల్స్ ఏంటండి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పీ ఆర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పీ అవుతుందండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆన్సర్ మనకి ఇక్కడ. ఇది ప్రూఫ్ అండి. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ, కన్సిడర్ ఏ ట్రయాంగిల్ PQR అండ్ రైట్ యాంగిల్ ఎట్ ఆర్. సో విల్ టేక్ దిస్ వన్. ఓకే, రైట్ యాంగిల్ ఎట్ ఆర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆర్, ఇది P, ఇది Q, ఓకే, ఇది R, PQR రైట్ యాంగిల్ ఇన్ విచ్ PQ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, PQ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంట 29 ఇక్కడ. అండ్ అదేవిధంగా QR కూడా వాల్యూ ఇచ్చాడు, QR 21 అన్నాడు. సో ఇక్కడ PQ యాంగిల్ ఎట్ Q అన్నాడు కదా, సో యాంగిల్ ఎట్ Q ఈజ్ టీటా అన్నాడు, యాంగిల్ ఎట్ Q టీటా. సో ఇక్కడ టీటా తీసుకున్నాడు. ఓకే, అంటే మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇటు లేకుంటే ఇక్కడ Q రాసుకోవచ్చు, ఇక్కడ పైన రాసుకోవచ్చు P అని. సో ఎలా పర్వాలేదండి, రాసుకోండి. సో ఇక్కడ మనకు పైథాగరస్ థీరం యూజ్ చేయాలి. పైథాగరస్ థీరం యూజ్ చేస్తే మనకి ఏంటి, హైపోటెన్యూస్ అంటే PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PR స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ వస్తుంది కదా. సో దీంట్లో ఆల్రెడీ 29 హోల్ స్క్వేర్ అంటే PQ హోల్ స్క్వేర్ ఉంది, PR లేదు మనకు, PR మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అదేవిధంగా QR 21 స్క్వేర్ కదా, ఇది రాసేస్తున్నాం. సో ఇది ఇటు వచ్చేస్తుంది. ఇక్కడ 29 స్క్వేర్ అంటే ఎంత అండి, 29 స్క్వేర్ ఎంత డైరెక్ట్ చెప్పొచ్చు మీరు, ఏంటిది 841. వెరీ గుడ్, 841. అండ్ అదేవిధంగా 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441 అండ్ మైనస్ ఇది తీసుకొస్తే మైనస్ అవుతుంది, 441 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు PR స్క్వేర్. సో ఇవి రెండు మైనస్ చేస్తే 400 వస్తుంది. అండ్ PR ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే 20 వస్తుంది. అంటే మనకు PR ఎంత 20 వస్తుంది. ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇక్కడ మనం చేయాల్సింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో కాస్ ఉంది, సైన్ ఉంది, సెకండ్ క్వశ్చన్లో కాస్ ఉంది, సైన్ ఉంది. ఫస్ట్ మనం సైన్ వాల్యూ ఫైండ్ చేద్దాం. అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ టీటా ఎక్కడ ఉందండి, ఇక్కడ పైన క్యూ ప్లేస్లో ఉంది. టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఎంత వస్తుందో మనకి 20/29 వస్తుందండి. ఇక్కడ నుంచి చూస్తున్నా పైనుంచి, ఇక్కడ టీటా ఇక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది కాబట్టి టీటా, సైన్ టీటా అంటే టీటాకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే, అదేవిధంగా కాస్ టీటా తీసుకుంటాం. అడ్జసెంట్ ఏంటంటే ఇక్కడ మనకు 21 డివైడెడ్ బై 29 వస్తుందండి. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి సొల్యూషన్ చెప్తే కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంటండి, 20 డివైడెడ్ బై 29 హోల్ స్క్వేర్, అదేవిధంగా ప్లస్ 21 డివైడెడ్ బై 29 హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా. సో దీంట్లో మనకి ఏంటి, సో వాల్యూ ఏ విధంగా వస్తుంది మనకి, సో 20 స్క్వేర్ అంటే ఎంత అండి 400 ప్లస్ 21 స్క్వేర్ అంటే 441 మనకు ఆల్రెడీ తెలుసు, డివైడెడ్ బై 29 స్క్వేర్ అనేది రెండిట్లో ఉంది కాబట్టి ఎల్సిఎం అవుతుంది, కాబట్టి 841 అనేది వస్తుంది మనకి ఇక్కడ. సో పైన న్యూమరేటర్లో కూడా 841 వస్తుంది, డివైడ్ బై 841 అవుతుంది. అంటే రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 1. అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా చేస్తే ఎంత వస్తుంది మనకు, ఆల్వేస్ 1 విల్ కమ్. ఓకేనా. సో అదేవిధంగా సెకండ్ వన్ సొల్యూషన్ చేస్తే ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంటండి, కాస్ స్క్వేర్ టీటా మనకి ఇక్కడ అంటే 441 మైనస్ 400 డివైడెడ్ బై 841 అని వస్తుందండి. ఇక్కడ మైనస్ వస్తుంది అంతే, ఇది రివర్స్ అయిపోతాయి. ఓకేనా, కాస్ స్క్వేర్ టీటా కాబట్టి. సో మనకి ఇంత 41 డివైడ్ బై 841 అనేది మిగులుతుంది. సో సొల్యూషన్ ఇది సెకండ్ వన్కి. సో ఈ విధంగా మనం ఈ ఈ ఇంట్రడక్షన్ పార్ట్, ఇదంతా ఇంట్రడక్షన్ పార్ట్లో సో మనం నేర్చుకున్న ఏంటంటే, సో మనకి ఇక్కడ అసలు నేమింగ్ అంటే అసలు ఈ సైడ్ ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, అడ్జసెంట్ ఏంటి, హైపోటెన్యూస్ అంటే ఏంటి, మనం ఈ విధంగా నేర్చుకున్నాం ఇందులో. సో అదేవిధంగా డిఫైన్ దట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నేర్చుకున్నాం, సైన్ ఏంటి, కొసైన్ ఏంటి, టాంజెంట్ అనేది. సో డిఫైనింగ్ ద రేషియోస్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో సైన్ ఏ వాల్యూ ఏంటి, సైన్ బి కాస్ ఏ వాల్యూ ఏంటి, సో వాటికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లు ఏంటి అనేది నేర్చుకున్నాం. అదేవిధంగా సో మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఈ 3 ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో ఆ వీడియో మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. హలో డియర్ ఫ్రెండ్స్. సో రిమైనింగ్ ఎక్సర్సైజ్ మీరు ఓన్లీ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఈ ఓన్లీ మ్యాథ్స్ అనేది ఏంటంటే జస్ట్ ఇది తెలుగు మీడియం వాళ్ళ కోసం. ఇక్కడ తెలుగు మీడియంలో సో ఇక్కడ మనకి ఏంటంటే 10th మ్యాథ్స్ అండ్ ఇంటర్ మ్యాథ్స్, ఇంటర్ 1A 1B అండ్ 2A 2B అన్ని తెలుగులో ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ చేద్దాం, ఇక్కడ అన్ని తెలుగులో. సో ఓన్లీ మ్యాథ్స్ ఫర్ ప్యూర్ తెలుగు ఓన్లీ అండి. సో ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. ఇక్కడ తెలుగులో మొత్తం ఈ చాప్టర్స్ అనేవి డిస్కస్ చేయబడుతున్నాయి. సో ప్రాక్టీస్ మ్యాథ్స్ అనేది
ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ మ్యాథ్స్ అనేది ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ అండ్ హిందీ కోసం వాడుతున్నాను. ఇంగ్లీష్ మీడియం ఎవరైనా హిందీలో వినడానికి క్లాసెస్ నేను హిందీలో కూడా చేయబోతున్నానండి. సో వాటి కోసం ఈ ప్రాక్టీస్ మ్యాథ్స్ని వాడుతున్నాం. సో రిమైనింగ్ ఎక్సర్సైజ్ మాత్రం మీరు ఓన్లీ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో వినండి. సో ప్లీజ్ డూ గైస్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఓన్లీ మ్యాథ్స్. ఓన్లీ మ్యాథ్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా వీడియోస్ తెలుగులో రాబోతున్నాయి. ప్రతి టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తెలుగులో. థ్యాంక్ యూ గైస్.